హాయ్ అండి. ఇప్పుడు నేను మీకు చూపించే ఒక హెయిర్ ఆయిల్ నిజం చెప్తున్నానండి. ఇది రాస్తే నిజంగా అసలు పెరగదు అనుకున్న హెయిర్ కూడా ఎంత బాగా పెరుగుతుందో. ఈ ఆయిల్ ఏదో నేను ఇప్పుడు తయారు చేసి నేనైతే మీకు వీడియో పెట్టింది కాదండి. మా అక్క వాళ్ళు నన్ను ఎప్పటినుంచో అడుగుతున్నారు, "నువ్వు తయారు చేసే ఆయిల్ పెట్టు పెట్టు" అని. నేను గత 17 సంవత్సరాల నుంచి ఈ ఆయిల్ అనేది తయారు చేసుకుంటున్నానండి. దీనివల్ల చాలా చేంజ్ కనిపిస్తుంది. కానీ ఒకటి ఏదైనా సరే మనం కంటిన్యూగా వాడితే రిజల్ట్ అనేది తొందరగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా క్లారిటీగా చెప్తాను. మీకు చాలా క్లారిటీగా చూపిస్తాను. దీనికి నేను 1 లీటరు మన గానిక్కాడ పట్టుకొచ్చిన కొబ్బరి నూనె అండి. అలానే గానిక్కాడ తీసుకొచ్చిన ఆముదం అండి అది. అంటే 1 లీటర్ కొబ్బరి నూనెకి 100 గ్రాముల ఆముదం తీసుకున్నాను. అలానే గుంటగరిడాకు, మాకు గుంటగరిడాకు ఊళ్ళో దొరికిద్దండి ఎక్కువ. నేను గుంటగరిడాకు ఎక్కువ వేస్తాను. శుభ్రంగా కడిగి ఒక పూట ఎండబెట్టిందండి అది. అలానే ఇవి వచ్చేసి నల్ల జీలకర్ర అండి. నల్ల జీలకర్రకి హెయిర్ అనేది బాగా పెరుగుతుంది. అలానే నల్లగా కూడా వస్తుంది, తెలిసిన విషయమే చాలామందికి. అలానే మెంతులు, ఈ క్వాంటిటీ అంతా నేను 2 స్పూన్లు తీసుకున్నాను. ఎందుకంటే నేను లీటర్ కొబ్బరి నూనె తీసుకున్నాను, 100 గ్రాముల ఆముదం తీసుకున్నానండి. వాటికి నేను సరిపడా చూపిస్తున్నాను. అలానే బాగా పండేది గోరింతాకు. ఈ కొబ్బరి నూనెలో గోరింతాకు వేసుకుంటే ఈ ఆయిల్ కనుక మీరు డైలీ రాసుకుంటూ ఉంటే వైట్గా ఉన్న హెయిర్ కూడా రెడ్డిష్గా వచ్చేస్తుందండి చక్కగా. అది మీకు రియల్గా రాసే వాళ్ళకి అర్థమవుతుంది. అలానే ఇది ఒంటిరెక్క మందార ఆకులండి. నా దగ్గర మందార పూలు మిస్ అయినాయండి. ఈ ఏడు నాకు చెట్టుకు మందార పూలు దొరకలేదు. నేనైతే ఎప్పుడు మందార పూలు కూడా వేస్తాను ఒంటిరెక్క. ఇది వచ్చేసరికి వట్టి వేర్లండి. మనకి ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. నేను 100 గ్రాములు తీసుకొచ్చాను. చాలా సార్లు వస్తుంది మనకి ఇది. వట్టి వేర్లు వేసుకోవాలి. వట్టి వేరు వల్ల ఒళ్ళు తల అనేది చలవ చేస్తుందండి. అలానే ఇవి వచ్చేసరికి కరివేపాకు. కరివేపాకు కూడా చాలామందికి తెలుసు కదండి. ఇప్పుడు ఆయిల్ ఎక్కువగా రాస్తున్నాం. ఇది వచ్చేసరికి ఉసిరి పొడి. నేను ఉసిరికాయ సీజన్ ఉన్నప్పుడు పచ్చి ఉసిరికాయలే వేస్తానండి. ఉసిరికాయ సీజన్ లేనప్పుడు ఉసిరికాయలు తీసుకొచ్చుకొని అవి ఎండబెట్టుకొని మిక్సీ చేసి పొడి చేసి ఒక డబ్బాకి పోసుకొని ఇది అనేది వాడుతూ ఉంటాను. నేను వీటితోనే ఇప్పుడు ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి. ఇందులో నేను మిస్ చేసిందల్లా ఒక్క ఒంటిరెక్క మందార పూలు, అవి వచ్చేసరికి నాకు లేవండి. ఆయిల్ వచ్చేసరికి నేను ఇనప మూపిళ్ళు అనేది కాస్తున్నాను. ఇనప బాండీలో కానీ స్టీల్ దాంట్లోనే కాసుకోండి. వేరే వాటిల్లో అసలు కాయొద్దు. అలానే ఇప్పుడు నేను తీసుకున్న వాటన్నిటిని మిక్సీ చేసుకొని పెట్టుకుంటున్నానండి పొడిలాగా. ఎందుకంటే విడిగా అవి పొడిగా వేసాము అంటే ఆయిల్ ఎక్కువగా వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే అవి మళ్ళీ మరగాలి కదండి, వాటికి ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది. నేను అన్నిటినీ మిక్సీ చేసి పొడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటితోనే నేను ఆయిల్లో వేసి ఆయిల్ అనేది కాసుకుంటానండి. ఇదిగోండి, నేను ఇప్పుడు ఇనుప బాండీ అనేది తీస్తున్నాను. ఈ బాండీలో ఇప్పుడు నేను కరివేపాకు వేస్తున్నాను. నేను అన్నిటికన్నా ఎక్కువగా మనకి ఏది కావాలి అంటే హెయిర్ గ్రోత్ ఎక్కువగా కోరుకుంటాం కదా. నేను హెయిర్ ఎక్కువగా గ్రోత్ అవటానికి, అలానే ఇప్పుడు వైట్ హెయిర్ ఎక్కువగా ఉండి అది ఎక్కువగా బ్లాక్గా మనకైతే ఇప్పుడు అది అవ్వదు. కానీ ఉన్న హెయిర్ని రెడ్డిష్గా వచ్చేస్తుంది. దానికి నేను గోరింతాకు ఎక్కువగా వేస్తాను. గుంటగరిడాకు, గోరింతాకు అనేది కొంచెం ఎక్కువ వేస్తానండి. నిజం చెప్తున్నాను, మీరు కనుక కంటిన్యూగా ఒక 6 నెలలు ఈ ఆయిల్ వాడి చూడండి. మీకు హెయిర్ ఊడటం, చిక్కుబడటం అలానే ఏవి ఉండవు. హెయిర్ చక్కగా గ్రోత్ అవుతుంది. చాలా బాగా పెరిగిద్దండి. ఇదిగోండి, ఒట్టివేర్లు వచ్చేసరికి మనకి ఒంట్లో ఉన్న వేడంతా తగ్గిస్తుంది. తల నొప్పి ఉన్నప్పుడు కనుక కొంచెం గోరువెచ్చ చేసుకుని ఈ ఆయిల్ తలకు పట్టించుకున్నామంటే ఆ వేడి కూడా దిగిపోతుందండి. ఈ ఆయిల్ అంత బాగా పనిచేస్తుంది. నిజంగా చెప్తున్నాను. నేను అంతకుముందు ఎప్పుడు వాడేదాన్నండి. పిల్లలు పుట్టినాక నాకు తయారు చేసుకోవడానికి కుదరక నేను ఈ మధ్యలో ఆపేశాను. మళ్ళీ ఒక 2 ఇయర్స్ నుంచి మా పాపకి కోసం నేను ఈ ఆయిల్ తయారు చేసి వాడుతున్నానండి. ఎందుకంటే మా పాప నాకు లాంగ్ హెయిర్ కావాలి మమ్మీ అని గొడవ చేస్తుంది. తనకి నేను పూల జడ వేయించాలనేది నా కోరిక అండి. పూల జడకి మా పాప హెయిర్తోనే వేయించాలి, సొగరం పెట్టకుండా అనేది నా కోరిక. అందుకని ఒక 2 ఇయర్స్ నుంచి కంటిన్యూగా 3 నెలలకి లేకపోతే 2 నెలలకైనా ఆయిల్ అనేది తయారు చేసి నేను వాడుతున్నాను. ఆముదం అనేది రాసాము అంటే పిల్లలకి హెయిర్ అనేది రేపు ఫ్యూచర్లో తొందరగా తెల్లబడదండి, నల్లగానే ఉంటుంది. వెనక మనందరం ఆముదమే కదా రాసుకుంది. ఇప్పుడంటే రాసుకోవట్లేదు. లీటర్ నూనెలో 100 గ్రాముల ఆముదం పోస్తే అంత జిగురేం రాదండి, జిడ్డు చక్కగా రాసుకోవచ్చు. మనం ఆముదం కనుక అలా డైలీ తలకాన పెట్టించామంటే మీరు తలక పోసుకున్నప్పుడు కూడా మీ హెయిర్ నల్లగానే కనిపిస్తుంది.
అది మీరే చూస్తారు కంటిన్యూగా వాడితే. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పొయ్యి సిమ్లో పెట్టుకొని ఈ బాండీని పొయ్యి మీద పెట్టేసుకొని చాలా సిమ్లో ఆయిల్ అనేది మరిగించుకోవాలండి. మరుగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. ఆయిల్ మరుగుతుంటే అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే మనకి తెలిసిపోయిద్ది ఆయిల్ కాగింది అనేది మనకు తెలిసిపోతుందండి. చూసారు కదా, నేను ఇప్పుడు లీటర్ పోసాను కదండి, నాకు దాదాపు ఒక పావు అనేది ఆయిల్ తగ్గిద్ది. ఎందుకంటే మరగటం, అదే కాకుండా ఇన్ని ఆకు వేసాం కాబట్టి ఒక పావంతు ఆయిల్ అనేది తగ్గిద్దండి. మనకి లీటర్ ఆయిల్ అయితే రాదు. ఇదిగోండి చూసారు కదా ఆయిల్ గ్రీన్గా ఎలా వచ్చేసిందో. మనకి మరుగుతుంటే ఆ స్మెల్ తెలుస్తుంది, మంచి స్మెల్ వస్తుందండి. మనం మరిగినాక ఎంపటినే ఆరిపోగానే వడబోసుకోకూడదండి. దాన్ని ఆపాటే మూత పెట్టి ఒక నైట్ వదిలేయాలి ఆ మూపుల్లోనే, ఆ బాండీలోనే ఒక నైటల్లా వదిలేసి తెల్లారి వడపోసుకోవాలి. అప్పుడే మనకి బాగుంటుంది. నేనైతే అంతే చేస్తానండి. ఇదిగోండి చూసారు ఎలా మరుగుతుందో. ఇప్పుడైతే ఈ ఆయిల్ అయితే అయిపోయిందండి. నేను చూసారు కదా, నేను పోసిన క్వాంటిటీకి కొంచెం క్వాంటిటీ అనేది తగ్గింది. ఇప్పుడు నేను స్టవ్ ఆపేసి నైటల్లా అలా పెట్టేశానండి. పెట్టేసి తెల్లారనేది నేను క్లాత్తో వడబోసుకున్నాను. ఇదిగోండి చూడండి, ఇప్పుడు నేనైతే స్టవ్ ఆపేసాను. వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి. ఏదైనా కానివ్వండి, మనము కంటిన్యూగా ఒక 5-6 నెలలు ట్రై చేసినాకే దాని రిజల్ట్ కనిపించిద్ది. ఒక నెల చేసి నాకు రిజల్ట్ కనిపించలేదంటే కనిపించదండి. ఇదిగోండి ఇలా ఒక క్లాత్లో వేసి ఆయిల్ అంతా తీసేసాను. ఆ పిప్పి కూడా మనకు ఉపయోగపడిద్దండి. పిప్పి కూడా మనం పడేసే పని లేదు. తలక పోసుకునే ముందు ఒక గంట ముందు ఆ పిప్పిని తలక పట్టించుకొని శుభ్రంగా తలక పోసుకుంటే హెయిర్ అనేది రఫ్నెస్ ఉండదు. తలక పోసుకుంటే హెయిర్ రఫ్గా ఉంటుంది కదా, అది ఉండదండి. చాలా స్మూత్గా ఉంటుంది, జుట్టు చిక్కుపడదు. నేను అది ఉన్న పిప్పు ఉన్నన్ని రోజులు మా పాపకి నేను పెట్టుకుంటాము. ఇదిగోండి ఈ సీసాలు నేనెప్పుడూ ఈ ఆయిల్ తయారు చేసి పోసుకునేవి. కింద చూసారు కదా పొడి అనేది అలానే ఉంది. ఇప్పుడు ఇందులో నేను తయారు చేసుకున్న ఆయిల్ అనేది పోస్తున్నాను. నాకు ఎప్పుడైనా సరే కరెక్ట్గా ఈ 2 సీసాలకి వచ్చి నేనెప్పుడు కంటిన్యూగా వాడే నూనె డబ్బాకి వస్తుందండి. నాకు ఇది వచ్చేసరికి 3 నెలలు వస్తుంది. ఎందుకంటే మా పిల్లలు, నేను, మా హస్బెండ్ ఇదే వాడుతూ ఉంటాము. ఇదిగో చూసారు కదా, నాకు ఆ 2 డబ్బాలకు వచ్చింది. ఆయిల్ చూసారు ఎలా ఉందో. మనం బయట వందలు పెట్టి కొనుక్కునే కొబ్బరి నూనెలో కూడా ఇవేనండి వాళ్ళు వేసేది. ఇందులో నేను కొందల్లా 2 అండి. ఆయిల్ ఒకటి, ఒట్టివేర్లు ఒకటి, ఇంకా మిగిలినవన్నీ మన ఇళ్ళకాడ దొరికేయనండి. అన్నీ మన ఇళ్ళకాడ దొరికేవి. ఒక్కరోజు మనం ఓపికగా దీన్ని కూర్చొని రాసుకున్నాం అంటే 3 నెలల దాకా ఇంకా ఆయిల్ ఇంకా చూసే పని ఉండదు. రియల్గా రేపు ఫ్యూచర్లో పిల్లలకి తొందరగా హెయిర్ అనేది వైట్ పడకుండా, హెయిర్ అనేది ఊడిపోకుండా చాలా బాగా గ్రోత్ అవుతుంది. మనమే రిజల్ట్ చూస్తాం హెయిర్ ఎలా పెరుగుతుందని. ఇలా దీని మీద ఒక బరువు అనేది పెట్టి ఉంచామంటే 2-3 రోజులకు ఆయిల్ వస్తూనే ఉంటుందండి. ఒక్కరోజే ఆయిల్ అనేది రాదు. ఎందుకంటే బరువు పెట్టామంటే కిందకి ఆయిల్ వస్తూనే ఉంటుంది. ఆయిల్ అంతా తీసేసి ఇక ఆయిల్ రావట్లేదు అన్నప్పుడే ఆ పిప్ అనేది మనం తలక పోసుకున్నప్పుడు ఆయిల్కి తలక పెట్టుకొని ఒక గంట ఆగి తలక పోసుకుంటే హెయిర్ అనేది రఫ్నెస్ ఉండదు, సిల్కీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇదైతే నేను పిప్పిని కూడా పారానండి. సండే మా పాపకు పెడతాను, నేను పెట్టుకుంటాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. మీకు ఏదన్నా డౌట్ ఉన్నా కూడా ఈ ఆయిల్ గురించి కానీ దేని గురించి అయినా కూడా నాకు కామెంట్ చేయండి. నేను ఇంకా వివరంగా చెప్పడానికి చూస్తాను. నేనైతే ఇది పద్దాక చేసే ఆయిలేనండి. అక్క వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా చూశారు రిజల్ట్. మా పాప హెయిర్ 2 ఇయర్స్ కింద ఎలా ఉంది, పాప హెయిర్ ఇప్పుడు ఎలా ఉందనేది చూశారు. అందుకే నన్ను అడుగుతారు, నువ్వు ఆయిల్ పెట్టు మేము చూస్తాము, చెప్తుంటే మాకు అర్థం కావట్లేదు అని. అందుకని ఈసారి ఆయిల్ తయారు చేసేటప్పుడు వీడియో అనేది ఇలా తీశాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మాత్రం నాకు కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి చూసారు కదా, నాకు 3 బాక్సులు అనేది అయ్యింది. చూసారు కదా ఆయిల్ ఎలా ఉందో గ్రీన్గా. మనం బయట కొనుక్కొచ్చే ఆయిల్ కూడా అలానే ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఎక్కడ ఆకు కానీ, స్పూన్ కానీ అవేవి తడి అనేది ఉండకూడదు. తడి ఉంటే ఏంటంటే మనం 3 నెలలు అట్లా ఉంచుకుంటాం కాబట్టి చివరికి ముక్కు వాసన అనేది వస్తుంది. అలా ఆయిల్ తడి అనేది లేకుండా ఉంటే ఆ వాసన మనం వాడినన్ని రోజులు అలానే ఉంటుంది. చూసారు కదా ఆయిల్ ఎలా ఉందో. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇదిగోండి మా పాపది 2 ఇయర్స్ కింద ఫోటో అండి ఇది. అప్పుడు మా పాప పుట్టినరోజు అప్పుడు హెయిర్ చూసారు కదా. ఇది నేను మొన్న 5 నెలల కిందట తీసిన వీడియో అండి. ఇదిగోండి మా పాప హెయిర్. నేను అనుకున్నట్టుగానే మా పాపకు నేను పూల జడ వేయించాను సొగరం పెట్టేయకుండా.